యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. తీసుకోండి సార్. తీసుకో. మాధవా, మధుసూదన, నా మాట ప్రకారం నా మనసులో ఉన్న మాధవుణ్ణి నా ముందుకొచ్చేలా చేశావు. ఇక నా ప్రాణం, ప్రపంచం అన్నీ ఈ కార్తీక్ కృష్ణుడే. థ్యాంక్ యూ రాధిక. అయ్యి బాబోయ్, అదేంటి సార్ వారు, మీరే ఫ్లవర్స్ ఇచ్చి మీరే థ్యాంక్స్ చెప్తున్నారేంటి? ఫ్లవర్స్ ఇచ్చినందుకు నేను కదా థ్యాంక్స్ చెప్పాలి. నేను నీకు ఫ్లవర్స్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పింది క్రిమినల్స్ని పట్టుకోవటంలో నువ్వు గీసిన బొమ్మ చాలా హెల్ప్ అయినందుకు. ఓ, ఆ ముఠా మొత్తాన్ని అరెస్ట్ చేసి లోపల పడేశాం. ఇంకో ముఖ్యమైన విషయం, నీ పేరుని మా సీనియర్ ఆఫీసర్స్కి సజెస్ట్ చేశాను. త్వరలోనే నీకు అవార్డు, రివార్డు వస్తాయి. రివార్డ్ అంటే బాగా ఇస్తారా బాబు? ఆ డబ్బులతో కుర్చీ కొనుక్కోవచ్చా? కుర్చీయే కాదు, టేబుల్ కూడా కొనుక్కోవచ్చు. కుర్చీ అంటే మామూలు కుర్చీ కాదు సార్, ఊపిరి కుర్చీ. అబ్బా, సార్ వారిని రోడ్డు మీద నిలబెట్టి కుర్చీలు కర్చీఫ్లు అంటూ మీ గోల్ ఏంటి? సార్ వారు, పదండి మన ఇంటికి వెళ్దాం. ఏంటి ఏమన్నావు? అదే అదే మా ఇంటికి వెళ్దాం పదండి అంటున్నాను. ఎందుకు? స్వీట్లు హాట్లు తినడానికి. చూడు, ఇప్పుడు మేం పట్టుకున్న ముఠా కారణంగా గతంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి క్రిమినల్స్ని పట్టుకోవడంలో చాలా హెల్ప్ చేసిన నీకు మా డిపార్ట్మెంట్ తరఫున థ్యాంక్స్ చెప్పడం నా ధర్మం. అందుకే ఇక్కడి వరకు వచ్చాను. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోకండి. హే గురువారప్ప, ఏందయ్యా ఇది? మా కుటుంబం సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా? సొల్లప్పా సొల్లు గురువారప్ప. ఏమండి ఎందుకు ఏడుస్తున్నారు? ఎవరైనా మా ఇంటికొచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతే అది మా కుటుంబానికి అరిష్టం. మొన్న మీరు మా ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోయారు, మా బల్లి పోయింది. ఎక్కడికి పోయింది? పైకి. ఇప్పుడు ఏకంగా తల్లినే పోతానేమో. అంటే మీరు పోయిన బల్లికి తల్లా? ఇంటికి తల్లిని. ఆల్రెడీ కాళ్ళు పోయాయి. మనిషి పోయినా పర్వాలేదనుకుంటే వెళ్ళిపోండి బాబు, వెళ్ళిపోండి. ఇలాంటి దిక్కుమాలి సెంటిమెంట్స్ ఏంటండి అర్థం లేకుండా? గోడన్నాక సిమెంటు, మనిషి అన్నాక సెంటిమెంట్స్ లేకుండా ఎలా ఉంటాయి బాబు? అయినా మా సెంటిమెంట్లు మీకెందుకులే, పోతే నేనే కదా పోతాను. నువ్వు వెళ్ళిపో బాబు, వెళ్ళిపో. నేనే పోతాను. నువ్వు వెళ్ళిపో బాబు, వెళ్ళిపో. ఏంటో మీరు మీ పిచ్చి సెంటిమెంట్లు. మీకేమన్నా అయితే మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. ఇష్టం లేకపోయినా తప్పట్లేదు. సరే పదండి. పదండి సార్. పదండి బాబు, రండే.
సార్ వారు రండి. రండి సార్ వారు రండి. రండి 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 కూర్చోండి. ఒక్క నిమిషం కూర్చోండి. కూర్చోండి సార్ వారు. పెన్కుట్టి, స్వీట్స్ తీసుకొచ్చి ఇవ్వు. అలాగే అమ్మకుట్టి, ఇదిగో. పెన్కుట్టి, తొందరగా స్వీట్స్ తీసుకునిరా అమ్మా. వస్తున్నా అమ్మకుట్టి. సర్వారు తీసుకోండి. సారీ, వద్దు. అంటే నేను పోయినా నేను తినకపోయినా మీరు పోతారా? సెంటిమెంట్స్ బాబు, సెంటిమెంట్స్. సెంటిమెంట్లా లేదు, టార్చర్కి మారు పేర్లా ఉంది. స్వీట్స్ అన్ని మా అక్కే చేసింది సార్. స్వీట్స్ ఎలా ఉన్నాయి సార్ వారు? బాగున్నాయి. గురువారప్ప, శుభం. చేతి వంట నచ్చిందంటే సగం సెట్ అయిపోయినట్టే. ఏం మాట్లాడుతున్నారు మీరు? సగం సెట్ అయిపోవడం ఏంటి? అది అంటే మాకు ఎప్పటి నుంచో స్వీట్ షాప్ పెట్టాలని ఆలోచన ఉంది సార్ వారు. స్వీట్స్ మీకు నచ్చాయి కాబట్టి సెట్ అయిపోయినట్టే హ్యాపీగా స్వీట్ కొట్టు పెట్టేయచ్చు అన్నది మా అమ్మ డైలాగ్ లోని మీనింగ్ అన్నమాట. మీరే కాదు, మీ మాటలు కూడా విచిత్రంగానే ఉన్నాయి. బాబు, అయితే ఇక మా రాధికకి పెళ్లి సంబంధాలు చూడం మరి. ఈ విషయం నాకెందుకు చెప్తున్నారు? అంటే ఒక మాట చెప్తే బాగుంటుంది కదా అని. పెన్కుట్టి, మరుమకన్ గారికి ఒకసారి మన ఇల్లంతా చూపించు. ఇల్లు చూడటం ఏంటండి అర్థం లేకుండా? అంటే ఇంటిని చూసి ఇల్లాలని చూడమని అన్నారు కదా. ఏంటి? సెంటిమెంట్ బాబు, సెంటిమెంట్. మీరు ఇల్లు చూడకుండా వెళ్ళిపోతే ఇక నేను ఈ లోకాన్నే చూడకుండా వెళ్ళిపోతాను. నేను పోయినా పర్వాలేదనుకుంటే మీ ఇష్టం. చూడకండి బాబు, చూడకండి. నేను పోతాను, పోతాను. ఆపండి ఆపండి ఆపండి. మీరెక్కడికి పోక్కర్లేదు, ఇల్లు చూడాలి అంతే కదా? చూస్తాను. చూపిస్తావా? చూపిస్తా. అమ్మకుటి, రండి చూపిస్తాను. రండి. వెళ్ళండి. రండి సార్ వారు, రండి. రండి సార్ వారు, లోపలికి రండి. ఇది నా గది. ఇవన్నీ నా డ్రాయింగ్స్. పల్లవి, నీ ప్రాణాలు తీసి నిన్ను నాకు దూరం చేసిన రాక్షసిని పట్టుకునే ఆధారాలు కూడా పతిలంగా ఉన్నాయి. దీని ద్వారా
ఆ కిల్లర్ అడ్రస్ పట్టుకుంటాను. ఇది కూడా నేనే వేశాను. చెప్నారేనా? మనం పట్టుకున్న క్రిమినల్స్ ముఠాలోంచి ఒకడు స్టేషన్ నుంచి పారిపోయాడు సార్. ఏయ్, నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు? సార్ అది మన కానిస్టేబుల్కి గన్ను గురిపెట్టి కొట్టి పారిపోయాడు సార్. సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. మిగతా వాళ్ళ విషయంలో అలర్ట్గా ఉండండి. అలాగే సార్. నేను అర్జెంటుగా వెళ్ళాలి. పెన్కుట్టి, ఈ కృష్ణాష్టమి రోజున మీ రాధాకృష్ణుల బంధం ముడిపడినట్టే. కృష్ణ కృష్ణ మనమోహన చిత్త చోర రాధా జీవన. అవును ధర్మ, కార్తీక్ ఎక్కడికి వెళ్ళాడు? ఏదో ముఖ్యమైన పనుందని వెళ్ళాడండి. చాలా బాధగా ఉంది ధర్మ. వాడు తన భవిష్యత్తునే కాదు, ఇంట్లో అందరితో కలిసిమెలిసి ఉండే ఇలాంటి సంతోషాన్ని కూడా కోల్పోతున్నాడు. కానీ ఈ కృష్ణాష్టమి తర్వాత మనం మన పాత కార్తీక్ని చూస్తామండి. ఆ అమ్మాయి రాకతో వాడు సరికొత్త జీవితాన్ని మొదలు పెడతాడు. కోల్పోయిన సంతోషాలన్నింటినీ తిరిగి సొంతం చేసుకుంటాడు. కొంచెం పైకి. అంతే అంతే పక్కే. బాహా అక్క, మీకోసమే వెయిటింగ్. అక్క, ఈ ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నీ చేత్తోటే ప్రారంభించక్క. పర్వాలేదులేరా, మీరు కానివ్వండి. అక్క, బావా బ్లెస్ మీ. సరేరా, వెళ్ళు. మీరు కొంచెం జరిగితే నాకు రన్నింగ్ ప్లేస్ దొరుకుద్ది. సరే రండి. Yes. Hey! ఓం బాబు, ఓం బాబు, అయ్యో అయ్యో ఏమండి? అయ్యయ్యో. అయ్య బాబోయ్ బాబోయ్, ఓమప్ప గారు మీరు సూపర్ సూపర్ అండి. ఉట్టిని ఏం కొట్టారండి బాబు? అసలు ఇప్పుడు దాకా ఎవరు ఉట్టినిట్లు కొట్టనే లేదు. అలా చూస్తావంటే లేపు. రే ఓం బాబు, దెబ్బలేం తగలేదు కదా? కొండ పడినప్పుడు పగలకుండా, మనిషి పడినప్పుడు దెబ్బలు తగలకుండా ఎలా ఉంటాయి అక్క? ఏమండి, ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? నాకు మాత్రం ఏం తెలుసే? తెలియాలంటే కొంత టైం పడుతుంది. అయినా ఆ ఉట్ని అంత హైట్ లో కట్టింది ఎవరే? నాన్నరు నేనే కట్టించాను. రే, నువ్వో వైపు మీ అమ్మో వైపు ఇద్దరు నన్ను మధ్యలో వాయించినట్టు వాయిన్నారు కదరా. ఓం బాబు, హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా? వద్దులేండి బాబు గారు, నైట్ మందు ఎత్తే
అదే మందులు వేసుకుంటే తగ్గిపోద్ది బావగారు. ఓం బాబు గారు 10,000 సిట్టికి 20,000 కమిషన్ అన్నట్టు కాసేపు మీ ఓవర్ యాక్షన్ పక్కన పెడితే ఉట్టి కొట్టడం స్టార్ట్ చేద్దాం. సరే నాకేం గోపిక లేదు గాని ఒరే దుంబాబు నా పరువు నువ్వే నిలబెట్టాలరా. అందుకో రా దుంబాబు. అలాగే నాన్నారు, మీ ఆశీర్వాదం. ఆశీస్సులు కొంచెం వెనక జరగండి, అందరూ వెనక జరగండి. నడిపినట్టుందా? ఏమైంది ధర్మా? ఆ కృష్ణయ్య రాధతో సంతోషంగా ఉన్నాడు. ఆయన పేరు పెట్టుకున్న మన అబ్బాయి మాత్రం జీవితం కోల్పోయిన వాళ్ళ బ్రతుకుతున్నాడు. అయినా సరే ఆయనకి వాడి మీద జాలి కలగడం లేదు, కరుణించడం లేదు. ధర్మా, నువ్వు చేసింది మామూలు హోమం కాదు, మహాసంకల్ప సిద్ధి హోమం. ఖచ్చితంగా నీకు నచ్చిన ఫోటోలో అమ్మాయి మన ఇంట్లో అడుగు పెడుతుంది. నువ్వు అస్సలు బాధపడకు. కృష్ణాష్టమి గడియలు ముగిసేలోపు కృష్ణుడు ఆశీర్వదిస్తాడో లేదో. సార్ సార్ అది ఏం చేస్తున్నారు? సెల్లో ఉన్న క్రిమినల్ తప్పించుకుపోతుంటే మీరు అందరూ ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నారా లేదంటే నిద్రపోతున్నారా? డ్యూటీ అంటే అంత నిర్లక్ష్యం అయిపోయిందా మీకు? జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం, అలర్ట్ గా ఉండాల్సిన బాధ్యత లేదా? సారీ సార్. షట్ అప్, జస్ట్ షట్ అప్. ఏంటి సారీ? చైన్ స్నాచింగ్ ముసుగులో అమ్మాయిలు కిడ్నాప్ చేసి విదేశాలకు అమ్ముతున్న ముఠా అది. ఆ ముఠాన్ని పట్టుకోవడానికి మనకి కొన్ని నెలలు పట్టింది. మరి ఇంత కేర్లెస్ గానే ఉండేది? సెల్ ఓపెన్ చేయి. చెప్పు చెప్పు. ఆ దండపాణిగాడు ఎక్కడికి పారిపోయాడు రా? ఎక్కడ దాక్కున్నాడు? ఎక్కడో ఎక్కడ తెలీదా? వాడు ఎక్కడ ఉంటాడో తెలీదా? 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 నారాయణ, చెప్పరా, చెప్పు. రేయ్, ఆ దండపాణిగాడు ఎక్కడుంటాడో చెప్తే కోర్టుకి వెళ్తారు, లేదంటే ఎన్కౌంటర్లో పైకి పోతారు. డిసైడ్ అవ్వండిరా. చెప్తారా చేస్తారా? దండపడి అన్న పారిపోవడానికి కాదు సార్, చంపడానికి వెళ్ళుంటాడు. చంపడానికా? ఎవరిని? దండపని అన్న బొమ్మ గీసింది కదా, ఆ అమ్మాయిని. మా ముఠా దొరికిపోవడానికి ఆ అమ్మాయి గీసిన బొమ్మే కారణం కాబట్టి ఆ అమ్మాయిని చంపేదాకా అన్న నిద్రపోడు. ఇప్పుడు దండపని అన్న వాళ్ళింటికే వెళ్ళుంటాడు. ఎదుటి వాళ్ళ ప్రాణాలంటే అంత విలువ లేకుండా పోయాయి మీకు? అంత విలువ లేకుండా పోయాయా? నారాయణ సార్, నేను రాధిక వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను సార్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని అలర్ట్గా డ్యూటీ చేయండి. అలాగే సార్. అమ్మా, ఇలాంటి చేసింగ్ సీన్లు సినిమాల్లో హీరోయిన్లకే అనుకున్నాను.
నా లైఫ్ లో కూడా రాసి పెట్టున్నాయన్నమాట. ఏయ్ ఆగవే! అయ్యో రేయ్ రండ్రా ఆగవే ఏయ్ ఆగవే! ఆగవే నువ్వు! ఆగో ఆగు! ఏయ్ ఈ రౌడీలకి నిజంగా బుర్ర లేదు. ఒకవైపు ఆయాసం వస్తున్నా సరే ఆగకుండా పరిగెడుతున్నారు. తప్పించుకోవడానికే కదా, మరి ఆగమని అరేస్తే ఎందుకు ఆగుతాను? ఏయ్ ఆగవే! ఆగవే నువ్వు! ఆగవే ఏయ్ ఆగవే! ఆగు! ఏయ్ ఏయ్ ఆగవే నువ్వు! ఎందుకు ఆగుతారు? తప్పించుకోవడానికే కదా పరిగెడుతుంది. మరి ఆగమంటే ఎందుకు ఆగుతాండ్రా తింగర్ సచ్చినోళ్ళరా? ఈ మాత్రం సైన్స్ కామన్ సెన్స్ కూడా లేదా మీకు? ఏయ్ ఆగవే ఏయ్ ఆగవే! అబ్బా! మళ్ళీ సేమ్ డైలాగులు. వీళ్ళు మారి సచ్చేలా లేరు. ఇక లాభం లేదు. మనమే కాస్త గట్టిగా క్లాస్ తీసుకుని ఈ రౌడీలకి జ్ఞానోదయం చేయాలి.